మీరు మాట్లాడితే గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ప్రజలకు నష్టం చేయలేదన్నది మీకు తెలుసు. టెండర్లలో ఎటువంటి మోసాలు జరగలేదు అని తెలుసు. పారదర్శకంగా జరిగిందని మీకు తెలుసు. మీరు మాట్లాడుతుండేది మాట్లాడితే లిక్కర్ అంటారు, శాండ్ అంటారు. ఇప్పుడు ఈరోజు ఏపీఎండీసీకి తీసుకోండి. గతంలో 5 సంవత్సరాల్లో ఏపీఎండీసీకి శాండ్ ద్వారా ఎంత ఆదాయం ఇచ్చినారు మీరు? 19 నుంచి 24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఆదాయం ఏపీఎండీసీకి వచ్చింది అన్నటువంటి చూసుకోండి. మేము ఏది కూడా ప్రజలకు నష్టపరచలేదు. మీరు ప్రతి వ్యవస్థను నష్టపరుస్తున్నారు, దోచుకుంటున్నారు. 3 నెలల అనుభవం లేని ఒక కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని 300కి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి అవినీతి? ఒకసారి ఆలోచన చేసుకోండి. భూముల వ్యవహారం అలా చేస్తున్నారు, ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తున్నారు. గతంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు, మీరు చేస్తూ పోతున్నారు. గతంలో ఏమీ జరగలేదు, ఇప్పుడు మీరు చేస్తూ ఇతరులపై నిందేస్తున్నారు.